వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షత అయితే మాత్రం ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకు వార్డు మెంబర్లకు అయితే మాత్రం సన్మాన కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి సార్? నా పేరు రామకృష్ణ అండి. ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు? మీదేంటి పోస్ట్? షాద్నగర్ నియోజకవర్గము, ఫర్నార్ మండలు, లింగారెడ్డిగూడ గ్రామం మాది. నేను మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ఎస్సీ రిజర్వ్డ్ దాంట్లో పోటీ చేసిన. నేను అంటే ఎన్ని వార్డులు ఉన్నాయి, అసలు ఎట్లా జరిగింది? మా గ్రామంలో 10 వార్డులు, 1575 ఓట్లు. అందులో ముగ్గురం సర్పంచ్గా పోటీ చేసినాం. అయితే దాంట్లో దురదృష్టం ఏంటంటే మా దగ్గర ఒక మాజీ ఎమ్మెల్యే ఉంటాడు షాద్నగర్లో. ఆయన మా ఊరు. ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పెద్దలు ఆయన. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో. కాకపోతే మా గ్రామంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటై మమ్మల్ని ఊడగొట్టడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళు కొంత సఫలమయ్యారు. కాకపోతే ప్రజలు మేము చేసిన మంచి పనికి చాలా మంచిగా ఓట్లేసి మాకు దగ్గర 600 ఓట్లు ఇచ్చారు. వాళ్ళు 200 మెజార్టీతో గెలిచారు. కాకపోతే అదొక కలయిక అనేది తెలుగుదేశం కాంగ్రెస్ రాష్ట్రంలో ఎక్కడ కలవని కలయిక. మరి మాకు బీఆర్ఎస్కు భయపడి మా అభివృద్ధిని చూసి తట్టుకోలేక మనం అలాగ పోతే ఓడిపోతామనే ఉద్దేశంతో వాళ్ళు కలిసికట్టుగా పోటీ చేశారు. దాంట్లో కొంత సక్సెస్ అయ్యారు. కాకపోతే వాళ్ళ యొక్క పార్టీల కలయిక అనేది జనం ఆలోచన చేస్తారని మేము అనుకుంటున్నాం. అంటే ఎన్ని వార్డులకి ఎన్ని సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్? 10 వార్డులు మొత్తము. 10 వార్డులలో 5 వార్డులు బీఆర్ఎస్ వచ్చినాయి. 5 వార్డులు వాళ్ళ కూటమికి వచ్చినాయి, దొంగల కూటమికి వచ్చినాయి. సర్పంచ్ అభ్యర్థి కింద ఎవరు గెలిచారు? అంటే ఎంసీ రాజు అని కూటమి అభ్యర్థికి గెలిచాడు. మన కార్తిక్తో దేవా వార్త, హైదరాబాద్.